అధ్యాయమును సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20-21 వచనాలు మనం చూసుకున్నాం. సో నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు, అందరూ చెప్తాం, మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టుచు అది నరకము చేత చిచ్చుపెట్టబడును. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగెను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళను ఊరవు. మీలో జ్ఞాన వివేకములు గలవాడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికమైన తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. హల్లెలూయా. సో ఈ వాక్య భాగం మనం చూసుకుంటున్నాం. నాలుక గురించి శరీర అవయవాలన్నింటిలో కూడా చిన్నదైనా కూడాను ఇది చాలా పవర్ఫుల్ అని మనం చూసుకున్నాం. సో ఈ సిరీస్కి మనం ఏం పెట్టినామంటే పవర్ ఆఫ్ టంగ్, పవర్ ఆఫ్ వర్డ్స్, పవర్ ఆఫ్ మౌత్. తెలుగులో మాటే మంత్రం. ఏంటిది? మాటే మంత్రం, పలుకే బంగారం. ఇది తెలుగులో అన్నట్లు. మాటే మంత్రం, పలుకే బంగారం. హల్లెలూయా. సో గుర్రములు లోబడేదానికి నోటికి ఏం పెడతాము? కళ్ళెం పెడతాం. ఓడలు మొత్తం డైరెక్షన్ తిప్పేదానికి ఏం పెడతాము? చుక్క అని ఉంటుంది, స్టీరింగ్ ఉంటుంది. కార్కి స్టీరింగ్ ఈజ్ ఈక్వల్ టు ఓడక చుక్క అని. నోటికి మనిషి జీవితానికి స్టీరింగ్ ఏమిటి అని అంటే నాలుక. మనిషి జీవితానికి, మన జీవితానికి స్టీరింగ్ ఏంటి అని అంటే నాలుక. సో ఎక్కడికి వెళ్తాం? ఎంత దూరం వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం, ఏ రకంగా ప్రయాణం చేస్తాం, ఇవన్నీ కూడా దేన్ని బేస్ చేసుకొని ఉంటాయి అని అంటే స్టీరింగ్ని బేస్ చేసుకొని ఉంటాయి, చుక్కాన్ని బేస్ చేసుకొని ఉంటాయి, నాలుకని బేస్ చేసుకొని ఉంటాయి. మన జీవితం కూడా ఎంత దూరం వెళ్తాం, ఏ రకంగా వెళ్తాం, మన జీవితంలో ఏమేమి సాధిస్తాం, ఏమేమి పోగొట్టుకుంటాం, ఏ రకంగా ప్రయాణం చేస్తాం, సేఫ్ జర్నీయా, హ్యాపీ జర్నీయా, లేకపోతే భయంకరమైన జర్నీయా, అలసటతో కూడిన జర్నీయా, ఈ జీవితానికి సంబంధించిన ప్రయాణం, లోకంలో జీవితానికి సంబంధించిన ప్రయాణం ఏది డిసైడ్ చేస్తుంది అని అంటే నాలుక అనబడే స్టీరింగ్ డిసైడ్ చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కారు తోలేది అలవాటు, బండి చూడండి, బండి అన్నా తీసుకోండి, కారు అన్నా తీసుకోండి. చూడండి, నేను బండి స్టార్ట్ చేసి హ్యాండిల్ ఇట్లా పెట్టినా, బండి ఎట్లా పోతుంది? చక్కగా పోతుంది. అర్థమైందా? నేను పూర్తిగా బండి ఇటు తిప్పినాను, ఏమవుతుంది? ఎట్లా పోతుంది? ఎట్లా తిరుగుతుంది? పూర్తిగా తిప్పినా ఏమవుతుంది? రౌండ్ వేస్తూ ఉంటుంది. ఏం వేస్తుంటుంది? అవునా కదా? పూర్తిగా రౌండ్ వేస్తానే ఉంటుంది. ఇట్లే తిప్పునా నేను, ఏం చేస్తుంది? తిరుగుతుంది. నేనేం మార్చట్లే, చేతులు ఇట్లనే తిరుగుతూనే ఉంటుంది. మొత్తం ఏమవుతుంది? అప్పుడు లాస్ట్కి ఎంత అవుద్ది? డిస్ప్లేస్మెంటు 0. అవునా?
ఎంత దూరం ప్రయాణం చేసామంటే ఎంత దూరం ప్రయాణం చేయాలి, అర్థమైందా? ఎందుకని? ఇట్టే పెట్టేస్తున్నాం కాబట్టి, లేదు ఇట్టే పెట్టేస్తున్నాం. ఏమవుతుంది? ఈ పక్క తిరుగుతాం అన్నమాట, రౌండ్ తిరుగుతూ ఉంటాం అన్నట్లు. రాంగ్ డైరెక్షన్లో స్టీరింగ్ తిప్పి పెట్టేస్తుంటే బండి దూరం ప్రయాణం చేయదు, అక్కడే చక్కర్లు కొడుతూ ఉంటుంది. హల్లెలూయా. రాంగ్ డైరెక్షన్లో నాలుకను తిప్పి అట్లే పెట్టేస్తే జీవితం ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. రాంగ్ డైరెక్షన్లో నాలుకను తిప్పి అంటే రాంగ్ మాటల్ని ఫిక్స్ చేసి, మాట్లాడకూడవలసిన మాటల్ని ఫిక్స్ చేసి పెట్టి నాలుగు ఇవేం మాట్లాడని చెప్పామనుకోండి, జీవితం ఆ మాటలు బేస్ చేసుకొని అక్కడే తిరుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎట్లా ప్రయాణం చేస్తాం, ఎంత దూరం ప్రయాణం చేస్తాం, జీవితంలో ఎంత ఎత్తుకి వెళ్తామో, జీవితంలో ఎంత ఉన్నతమైన స్థానంకి వెళ్తాము అనేది దేని ద్వారా పాసిబుల్ అంటే, దేని ద్వారా నిర్ణయించబడుతుంది అంటే నాలుక ద్వారా, నాలుక చేసే పనుల ద్వారా, అనగా నాలుక మాట్లాడే మాటల ద్వారా. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనం అనేక విషయంలో తప్పిపోవచ్చున్నాము, ఎవడైనాను మాట ఎందుకు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై. లోపము లేని వ్యక్తిగా జీవించవచ్చా? లోపము లేని వ్యక్తిగా జీవించవచ్చా? ఫాల్ట్లెస్. ఏ విషయంలో మనం అతను పాయింట్అవుట్ చేయలేము, ఆవిడను పాయింట్అవుట్ చేయలేము. పర్ఫెక్ట్. అర్థమైందా? లోపం లేకుండా ఉండడం ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్. అవునా కదా? లోపం లేకుండా ఈజ్ ఈక్వల్ టు ఉండడం పర్ఫెక్ట్. అవునా కదా? పర్ఫెక్ట్గా ఉండేదానికి ఆస్కారం ఉందా లేదా? పర్ఫెక్ట్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. ఆ వ్యక్తి పర్ఫెక్ట్, అతను ఆవిడ పర్ఫెక్ట్ అని అనిపించుకునే దానికి ఆస్కారం ఉందా? ఆస్కారం ఉంది. చూడండి, జనరల్ స్టేట్మెంట్ చూడండి, మనుషులు మాట్లాడేదని చూడండి, ఈ లోకంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు అంటే అనేస్తారు. అట్లా అంటున్నారు కాబట్టి ఆ స్థితిలో ఉండిపోతున్నారు. ఈ లోకంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్ ఎవరూ లేరు, ఒకరునూ లేరు. అట్లా మాట్లాడకూడదు. పర్ఫెక్ట్ ఉండేదానికి ఆస్కారం బైబిల్లో దేవుడు చూపెట్టాడు. హల్లెలూయా. చెప్పే మాటల్లో, చేసే క్రియల్లో, అర్థమైందా? ఏ లోపం లేదనుకోండి, మాటలో లోపం లేదనుకోండి, పర్ఫెక్షన్ కలిగి ఉండేదానికి ఆస్కారం ఉంది. హల్లెలూయా. వీ కెన్ లీడ్ ఏ పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ లైఫ్ బేస్డ్ ఆన్ ద వర్డ్స్ ఆఫ్ అవర్ మౌత్. పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ లైఫ్ మన నోటి మాటల చేత మనం జీవించవచ్చు. నో. హల్లెలూయా. అన్ని జంతువుల్ని, ప్రాకేటివి, ఎగిరేటివి, నడిచేటివి, అర్థమైందా, జలచర జలంలో చెలించే వాటిని అన్నిటిని కూడా మనిషి సాధువు చేయొచ్చంట, మనిషి టేమ్ చేయొచ్చంట కూడా. అంతేగాని నాలుకను మాత్రం ఎవరు టేమ్ చేయలేరు అంటున్నారు అనమాట. నాలుకను ఎవరు సాధువు చేయలేరు అంటున్నారు అనమాట. మనం చూసుకున్నాం దీన్ని పోయిన వారంలో. నాలుకను ఎవరు సాధు చేయలేరు అని అంటే, నీ నాలుకను నేను సాధు చేయలేను అని. వేరే జంతువుల్ని సాధు చేయొచ్చు కానీ ఇతరుల నాలుకని మనం సాధు చేయలేము. మన కంట్రోల్లోకి వేరే వాళ్ళ నాలుగు తెచ్చుకోలేము. హల్లెలూయా. బాగా మొండి ఘట్టం అనుకోండి, ఏ ఘట్టమో మొండి ఘట్టం అనుకోండి, జుట్టు పట్టుకొని చెప్పు అన్నాం అనుకోండి, చెప్పరు. మొండి ఘట్టం అనుకోండి, జుట్టు పట్టుకొని సరే చెప్పు అన్నాం అనుకోండి, చెప్పరు. నేను పలికింది పలుకు అన్నాం అనుకోండి, పలకరు. చెంపదెబ్బలు వేసాం అనుకోండి, పలుకు నేను చెప్పింది చెప్పు అన్నాం అనుకోండి, పలకరు. అవునా కదా? కొంతమంది ఉంటారు అన్నట్లు, వాళ్ళు అనుకునేది చెప్పించే దాని కొరకు ఏం చేస్తారంటే గన్ను తీసి తల దగ్గర పెడతారు. నేను చెప్పింది చెప్పు అంటారు. యేసు ప్రభు దేవుడు కాదని చెప్పు అంటారు, లేకపోతే ఇంకోటి చెప్పు అంటారు. నువ్వు ఒప్పుకుంటే విడిచిపెడతా అంటారు. అప్పుడేం చేయొచ్చంటే ఆ టైంలో ప్రాణభయంతో చెప్పొచ్చేమో కానీ నిజంగా నువ్వు చెప్పిందే కరెక్ట్ ఒప్పుకోండి అన్నట్టుగా చెప్పరు ఎవరు. ప్రాణభయంతో తప్పించుకునేదానికి వాళ్ళ పలుకమని చెప్తున్నారు, పలుకుతారు. అంతేగాని ఆ రకంగా కూడా వాళ్ళ నాలుగును స్వాధీనంలో తీసుకోలేం. బికాస్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు సే ఇట్ హార్ట్ఫుల్లీ. హల్లెలూయా. జీవితంలో మన నాలుగుని ఎవ్వరు స్వాధీనం చేసుకోలేరు. సాతాను కూడా. ఎవరు కూడా? సాతాను కూడా. సాతాను కూడా మన నాలుకను కంట్రోల్లోకి తీసుకోలేడు. నీ నాలుక కేవలం నీ చేత మాత్రమే సాధు చేయబడగలదు. హల్లెలూయా. నీ నాలుక నీ చేత మాత్రమే మౌళ్ళు చేయబడగలదు. నీ నాలుక నీ చేత మాత్రమే సాధు చేయబడగలదు, ఇంకెవరు చేయలేరు. హల్లెలూయా. అతిగా మాట్లాడుతున్నావు, నాలుగు కాలస్తా అన్న కూడా నాలుగు మాట ఎంతో. నాలుగు ఏమంటే తెలుసా? అంటది. ఏమంటది? అర్థమైందా? అంటది. అర్థమైందా? అది ఊరికే తిరిగేస్తుంది.
హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటున్నానంటే, ఇప్పుడు చూడండి, నాలుక సాధు చేయబడదు, ఎవరు ఏం చేసినా కూడా నాలుక సాధు కాదు అనేది కంక్లూజన్ అనుకోండి, మనం మిస్ అయిపోయినట్టే. యాకోబు గారి దగ్గరికి వెళ్ళి, ఎవరు ఈ పత్రిక రాసిన యాకోబు గారి దగ్గరికి వెళ్ళి, యాకోబు గారు నేను నా నాలుకని సాధు చేసుకోవాలనుకుంటున్నాను అన్న అనుకోండి, ఒరే నేను బుక్లో రాశాను కదా ఎవరు సాధు చేసుకోలేరని అనే కంక్లూజన్ యాకోబు గారు ఇచ్చుంటే ఇదంతా చెప్పి కూడా వేస్ట్. అవును, అక్కడ సాధు చేసుకునేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇక్కడ సాధు చేసుకోమని చెప్పేసి రాసి పెట్టాడు. హల్లెలూయా. దాన్ని చేసుకోలేము లేరా మీరు పోండి అని కొట్టి పడేసుకునేవాడు, ఇంత డిస్కషన్ చేస్తుండేవాడు కాదు. అవునా, ఇంత డిస్కషన్ చాప్టర్ అంతా ఇంత డిస్కషను నాలుగు గురించి డిస్కషన్ చేస్తుండేవాళ్ళు కాదు. ఇంకా కుదరదు, ఇంకా కాదు, ఇంకా నాలుగుని ఏమీ చేయలేము అని భావన కానీ ఉంటే, నో, నాలుక సాధు చేయబడగలదు. హల్లెలూయా. అందరూ చెప్తాం, నా నాలుక కంప్లీట్గా నా కంట్రోల్లో ఉంది, ఇంకెవరి కంట్రోల్లో లేదు, నా కంట్రోల్లోనే ఉంది. హల్లెలూయా. యువర్ హోల్ బాడీ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్. నీ నాలుక కూడా నీ ఆధీనంలోనే ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చూస్తాం, కొంచెం క్రిందికి వెళ్తే, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అంటే పెద్ద బ్రాకెట్లో, ఏ నరుడు నా నాలుకను సాధు చేయనేరడు, నా నాలుకను నేనే సాధు చేయగలను అనే మాట రాసుకోవాలి. అట్లక అది మరణకరమైన విషముతో నిండినది అని చెప్తాం. మరణకరమైన విషముతో నిండినది. ఏది మరణకరమైన విషయంతో నిండినది? నాలుక. ఇప్పుడు చూడండి, దీన్ని ట్విస్ట్ చేసామనుకోండి, దీన్ని అనుకోండి, ఎట్లయితుంది అంటే, ఇప్పుడు దేవుడే విషాన్ని మన దేహంలో పెట్టినట్టు, దేవుడు జీవాధిపతి మన శరీరం అంతట్లో ఏం పెట్టినట్టు? పాప ప్రపంచాన్ని పెట్టినట్టు, విషాన్ని పెట్టినట్టు. అట్లా కాదు కదా. దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పౌరులు కదా మనల్ని చేసుకుంది, విష స్వరూపులంగా మనల్ని చేయలేదు కదా, విషం చిమ్మేదాని కొరకు మనల్ని చేయలేదు కదా, విషం కక్కేదాని కొరకు మనల్ని చేయలేదు కదా. హల్లెలూయా. సో ద పర్పస్ ఆఫ్ ద టంగ్, క్రియేటెడ్ టంగ్, సృష్టించబడిన నాలుక ఉద్దేశం వేరే, కానీ నాలుక చేస్తున్న పనులు వేరే అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే నాలుకను మనకి పెట్టాడో ఆ ఉద్దేశంతో కాకుండా నాలుక వేరే రకంగా పనిచేస్తుంది అంటున్నాడు ఇక్కడ అన్నమాట. ఎవరు? యాకోబు గారు. హల్లెలూయా. చూడండి, దీనితోనే తండ్రి అయిన ప్రభువుని ఏం చేస్తామంట? స్తుతిస్తామంట. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులు ఏం చేస్తామంట? శపిస్తామంట. దీనితోనే దేవుడిని ఏం చేస్తామంట? చూడండి, సండే వస్తాం, దేవుడిని ఏం చేస్తాం? స్తుతిస్తాం. అన్ని భాషలు కూడా స్తుతిస్తాం. బయటికి వెళ్ళిన తర్వాతకి ఏం చేస్తామనంటే, మనుషులు ఏం చేస్తాము? శపిస్తాం. శపిస్తామంటే నువ్వు బాగుపడవురా, నువ్వు నాశనం అయిపోతావు. దీన్ని ఏమంటారు? శపించడం అంటారు. అర్థమైందా? వేస్ట్ ఫెలో, నువ్వు అసలు ఒక వేస్ట్ అంటారు. చూస్తారా? ఇవన్నీ కూడా ఏంటంటే, బ్లెస్సింగ్ అంటే ఏంది? కిందకు ఒక మాట చూస్తాం, 10వ వచనం. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపమును బయలు వెళ్ళును, నా సహోదరులారా ఇలాగ ఉండకూడదు. ఒక్క నోట్లోంచి ఏమొస్తుందంట? ఆశీర్వచనం వస్తుందంట, శాపం వస్తుంది. ఇలాగ ఉండొచ్చా, ఉండకూడదా? ఒక్క నోట్లోంచి ఏం రావాలి? ఆశీర్వచనమే రావాలి. మళ్ళీ ఏం రావాలి? ఆశీర్వచనమే రావాలి. రేపేం రావాలి? ఆశీర్వచనమే రావాలి. ఎల్లుండి ఏం రావాలి? ఆశీర్వచనమే రావాలి. హల్లెలూయా. మతిమరుపులో ఉన్నాం, ఏం రావాలి? పరధ్యానంలో ఉన్నాం, ఏం రావాలి? ఆశీర్వచనమే రావాలి. ఒకే నోట్లో నుంచి ఒకే నాలుక ఆశీర్వాదం శాపం రెండు పలకూడదు. హల్లెలూయా. దేవుణ్ణేమో శపించి మనుషులనేమో దూషించినాం అనుకోండి, అట్లా ఉండకూడదు అంటున్నాడు. ఏం ప్రయోజనం ఉండదు అనమాట అట్లా చేస్తే. చూడండి, ఇంగ్లీష్ ఏమో చూడండి. దేర్ విత్ బ్లెస్ వి గాడ్ ఈవెన్ ద ఫాదర్, అండ్ దేర్ విత్ కర్స్ వి మెన్ విచ్ ఆర్ మేడ్ ఆఫ్టర్ ద సిమిలిట్యూడ్ ఆఫ్ గాడ్. నాకు ఎవరు కామన్ ఇంగ్లీష్ చదువుతారా? కేజీవి కాకుండా ఎన్ఎల్డి కానీ ఏదో ఒకటి. అండ్ సో అది పైంది 9వ వచనం. సమ్ టైమ్స్ it praises our Lord and our Father, and sometimes it curses those who have been made in the image of God. అంటే ఒక టైంలోనేమో దేవుని స్తుతిస్తుందంట నాలుక, ఇంకో టైంలో దేవుని పోలికగా చేయబడిన మనుషులను ఏం చేస్తుందంట? శపిస్తుందంట. రేపు పంది మొహమడా అనొచ్చా?
అనొచ్చా? ఎవరు పోలికలో చేయబడ్డాడు? ఆ మాట అంటే అందరూ అలర్ట్ అయిపోయినారు, చూసారా? ఏడో ఉన్నారు మబ్బుగా. అర్థమైందా? ఎవరినో నేను అన్నట్టు. చూసారా? మంచి మాటలు చెప్పాం అనుకోండి, పెద్ద ఆలకించాం అనమాట. చెడ్డ మాట ఒకటి పలికితే చాలు, అందరూ అటెన్షన్ వచ్చేస్తుంది అంతే. దేవుని పోలికగా పుట్టిన వాళ్ళని మనం తిడతామంట, దేవుణ్ణి ఏమో స్తుతిస్తామంట. ఒక్క నోటితోనే అట్లా ఉండకూడదు అంటున్నాడు అనమాట. హల్లెలూయా. అందుకే కాకి మొహం అని కానీ, కుక్క మొహం అని కానీ, పంది మొహం కానీ, వరాహ స్వరూపం అని కానీ ఇవన్నీ అనకూడదు మనుషుల్ని. నరుడు దేవుని స్వరూపే, మనిషి దేవుని స్వరూపంలో ఉన్నాడు. హల్లెలూయా. నరావతారం, వరావతారం, కుక్కావతారం, పాపావతారం, పామావతారాలు మనుషులు లేరు. అవన్నీ వేరే అవతారాలు, మనిషి మాత్రం దేవుని అవతారం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అవతారుడా విన్నారు ఎప్పుడన్నా? రే అవతారుడా, అవతారుడా అనబాక, నన్ను దేవుని అవతారుడా అని చెప్పాలి. బికాస్ వీ వర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇట్లా ఉండకూడదు. చూడండి, వేరే పశువుల పేరులో, జంతువుల పేరులో పెట్టి మనుషులను తిట్టకూడదు, పిల్లల్ని తిట్టకూడదు. బికాస్ దే ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కాకి పిల్ల కాకికి, పంది పిల్ల పందికి, దేవుని పిల్లలు దేవునికి. చూసారా? హల్లెలూయా. దేవుణ్ణి ఏమో సూచిస్తాం, మనిషి వాడి మొహం చూడరా నాయన ఎట్లుందో అంటారు. చూసారా? ఎవరిని హేళన చేస్తాం తెలుసా మనం? ఎవరు పోలికలో ఆయన చేయబడ్డామో ఆయన అంటాం. మనుషుల్ని హేళన చేయడం ఈజ్ ఈక్వల్ టు వాళ్ళని సృష్టించిన దేవుణ్ణి హేళన చేయడం. దేంతో? నోరుతో. అలాగుండకూడదు. హల్లెలూయా. ఒకే నోటితో ఆశీర్వచనం శాపం వచనం రాకూడదు. ఒకే నోటితో ఆశీర్వచనం శాపవచనం రాకూడదు. ఏం రావాలి? ఆశీర్వచనమే అంటే ఆశీర్వచనం, బ్లెస్సింగ్ అని అంటే ఏంది? వృద్ధి పొందే మాటలు, దీవెనకరమైన మాటలు, ప్రయోజనకరమైన మాటలు, అర్థమైందా? సక్సెస్ వచ్చే మాటలు, ఇవే మాట్లాడాలి. ఈ ఆశీర్వచనాలే మాట్లాడాలి. నష్టం వచ్చే మాటలు, ప్రయోజనం లేని మాటలు, శపితమైన మాటలు, ఇవన్నీ మాటలు నోటికి రానివ్వకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. సంపాదించిందంతా పొయ్యేలాగుందే, నువ్వే మాట్లాడుకుంటున్నావు. సంపాదించినంత పొయ్యేలాగుందే, ఒరే దరిద్రుడా. దరిద్రం మాట్లాడమన్నాడా? ఆశీర్వాదం మాట్లాడమన్నాడా? ఆశీర్వాదం మాట్లాడాలి. హల్లెలూయా. చూస్తే తర్వాత ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. హల్లెలూయా. కర్సింగ్ అనేది చెడ్డ మాటలు అంటే బూతు మాటలే కాదండి. చెడ్డ మాటలు అంటే వాక్యానుసారం కానీ ఆశీర్వాదానికి వ్యతిరేకమైన ఏ మాట అయినా కూడా చెడ్డ మాటే. ఆశీర్వాదానికి, దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళికకి, దేవుడు వాక్యానికి, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలకి వ్యతిరేకంగా మనం ఏం మాట్లాడినా కూడా దేవుని దృష్టిలో చెడ్డ మాట. జీవింపజేయు ఆత్మ ఏడున్నాడు? ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. అవునా కదా? ఏం చేస్తున్నాడు? చావునకు లోనైన మృతతుల్యమైన మన శరీరంలో ఏం చేస్తున్నాడు? జీవింపజేస్తా. చచ్చిపోతున్నాను అనుకో, ప్రాణం పోతుంది అనుకో, చెడ్డ మాట అది దేవుని దృష్టిలో. ఎవరి దృష్టిలో? దేవుని చెడ్డ మాట. ఎందుకని? ఒకే నోట్లోంచి అది ఇది రెండు రాకూడదు. దేవా నన్ను బ్రతికించి అంటాము, చచ్చిపోతున్నాం అంటాం. హల్లెలూయా. అట్లా ఉండకూడదు. అందరూ చెప్పండి, అట్లా ఉండకూడదు. ఆశీర్వచనమే రావాలి, దీవెన వచనమే రావాలి. అందుకే శత్రువులు దేవుడు ఏం చేయమన్నాడంటే తిరిగి చెప్పించి మళ్ళా. శత్రువులు దేవుడు ఏం చేయమన్నాడు? వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నాడు, వాళ్ళని దీవించమన్నాడు. అర్థమైందా? శత్రువులు చెడ్డ మాటలు మాట్లాడుతున్నా మనకు వ్యతిరేకంగా, నువ్వు నాశనం అయిపోదు గాక, నువ్వు శపితం అయిపోదు గాక అని చెప్పేసి దుమ్మెత్తి మన మీద పోయడము, ఏవో చేస్తుంటారు అన్నట్టు. మనం ఏం చేయాలంటే వాళ్ళ మీద దీవెన వచనం పలకాలి, ఆశీర్వచనమే పలకాలి అన్నట్లు. ఏం పలకాలి? ఆశీర్వచనమే పలకాలి. హల్లెలూయా. హల్లెలూయా. అలాగుననే 5వ వచనం, నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. బాగా ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని. అడవి అరెకరా ఉంటుంది, ఎకరా ఉంటుందా? అడవి
ఎకరం ఉంటుందా, అరెకరం ఉంటుందా, 2 ఎకరాలు ఉంటాయా? అడవి చాలా విస్తీర్ణం కలిగి ఉంటుంది. అడవి చాలా చాలా అందరూ చెప్పండి, చాలా. అంటే మేరలు చూసామనుకోండి, చుట్టుపక్కల మొత్తం మనకేం కనిపిస్తుంది అంటే అడవే కనిపిస్తుంది. ఇది ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడి నుంచి అక్కడ దాకా అడవి, ఇక్కడి నుంచి అక్కడ దాకా అడవి, ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఎండింగ్ అని అడవిని మనం చెప్పలేం, అవునా కదా? మేరలో దగ్గరికి ఎంటర్ అయినామంటే మొత్తం ఇదంతా అడవి అంటాం. అంత అడవిని చూడండి, చిన్న స్పార్క్. ఏ స్పార్కు? చిన్న చిన్న అగ్గి రవ్వ అంటాం, చూసారా? చిన్న అగ్గి రవ్వ మొత్తం అడవిని తగలబెట్టగలదా? బాగా చెప్పాలి. తగలబెట్టగలదా? ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగల. కాంట్రాస్ట్ చూడండి, చాలా చిన్నది. చూడండి, అడవి విస్తీర్ణంకి అర్థమైందా? అగ్గి రవ్వ సైజుకి ఏమన్నా కంపారిజన్ ఉంటుందా? అర్థమైందా? సైజుకి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఉండదు. కానీ చిన్న అగ్గి ఏం చేస్తుంది? కొంచెం ఫస్ట్ పడుతుంది అనమాట ఒక దాని మీద, దాని నుంచి దానికి మొత్తం ఏమైతే చూడండి, మొత్తం అడవంతా తగలబడిపోతుంది అనుకోండి. ఆ మంటలను ఆర్పాలంటే ఏం చేయాలి? చాలా మంది సీన్లోకి రావాలి, చాలా నీళ్లు కావాలి, చాలా ప్రయాస చేయాలి. అర్థమైందా? కొన్ని దినాలు అడవిలు అయితే రోజులు తరబడి తగలబడిపోతూ ఉంటాయి. అడవులు అయితే కొన్ని దినాలు పడతాయి. మొత్తం మంటలు ఆపాలంటే కొన్ని గంటలు కూడా కాదు, కొన్ని దినాలు పడతాయి. ఆ టైంలో అందరూ ఏం చేస్తారంటే చేతులు పెక్కేసి దేవుడా వర్షం కురిపి అంటారు. దేవుడా వర్షం కురిపి అంటారు. హల్లెలూయా. ఎంతది ఇది? ఎంత సైజు ఇది? చిన్న సైజు. ఎంత సైజు? చిన్న సైజు. ఇది కానీ ఎత్తుకుపోయి మనం బయట వేసినాం అనుకోండి, ఎడా చిన్నది, ఇది ఎత్తుకో బయట వేసినాం అనుకోండి, ఏమవుతుంది? 4 కూడా చిన్నదే. 4 కూడా చిన్నదే. ఒక్క మనిషిలో ఒక్క 4 చిన్నదే. 1000 మంది ఉండే గుడిలో వాళ్ళని తగలబెట్టేసి వస్తుంది. ఏం చేస్తుంది? 1000 మంది ఉన్నాయి కాక అక్కడ, 10,000 మంది ఉన్నాయి అక్కడ, 4 చిన్నదే తగలబెట్టేస్తుంది. పచ్చని కాపురం అంటారు చూసారా? ఏమంటారు? పచ్చని కాపురం, పచ్చని సంసారం ఏదో అంటారు చూసారా? పచ్చని కాపురం, పచ్చని సంసారం. అడవి పచ్చకుంటుందా, ఎండిపోయి ఉంటుందా? అడవి పచ్చకుంటుందా, ఎండిపోయి ఉంటుందా? పచ్చగానే ఉంటుంది అడవి. అర్థమైందా? పచ్చటి అడవి. అర్థమైందా? ఇంత నిప్పు రవ్వ ఏమవుతుంది? తగలబెట్టేస్తుంది. ద వర్డ్స్ ఆఫ్ అవర్ మౌత్ ఆర్ వెరీ పవర్ఫుల్. హల్లెలూయా. కొందరికి బిరుదు ఉంటుంది, కొందరికి ముద్ర ట్రేడ్ మార్క్ ఉంటుంది అనమాట. వీళ్ళు ఎంతటి పచ్చని సంసారమైనా చెడగొట్టగలరు అని బిరుదు ఉంటుంది కొంతమందికి. ఎంతటి పచ్చని సంసారం చెడగొట్టగలరు అనే ముద్ర ఉంటుంది కొంతమందికి అనమాట. వస్తుందరా నాయన దేవత అంటారు కొంతమందిని చూసి. అర్థమైందా? కొంతమంది ఎంత చెప్పుకోవాలన్నా, ఎంత చెప్పుకోవాలన్నా, ఎంత వేరే వాళ్ళతో పంచుకోవాలన్నా కూడా కొందరికి చెప్పుకోలేరు. ఎందుకంటే ఎవరికైనా చెప్పుకుందాం కాక వీళ్ళకి మాత్రం చెప్పుకోకూడదు అనిపిస్తుంది. ఎందుకని? తగలబెడతారు. అర్థమైందా? అంటే ఎట్లా తగలబెడతారంటే కూరగాయలు అమ్మినట్లు మాటలు ఎత్తుకుపోయి మార్కెట్లో అమ్మేస్తారు. ఏమన్నట్టు? కూరగాయలు అన్నట్లు నాకు అక్కడ కొత్త న్యూస్లు ఉన్నామా, కొత్త న్యూస్లు అని చెప్పి మొత్తం అంతా పనిచేస్తారు, మొత్తం పంచుతారు అన్నట్లు. 1+1 ఆఫర్లు, 2+1 ఆఫర్లు 100 చెప్తారు. ఇంత ఉంటుంది అంట నాలుక, ఎంత అంటది. అది పోయిందా? చూడండి, కాంట్రాస్ట్ చెప్తున్నాడు అక్కడ దాని గురించి. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. హల్లెలూయా. నాలుక 2 పనులు చేస్తండి. నాలుక తగలబెట్టేస్తుంది. నాలుక ఏం చేస్తుంది? చూడండి, నాలుక తగలబెట్టగలిగింది అయితే మన జీవితంలో చెడును నాలుక తగలబెట్టగలదా లేదా? మన జీవితంలో చెడుని నాలుక తగలబెట్టగలదా లేదా? కలహప్రియులు అంటారు కొందరిని. ఏమంటారు? కలహప్రియులు అంటారు. సామెతలు కలహప్రియులు అన్నమాట. అంటే కలహప్రియులు అంటే ఏంది? కలహాలు పెట్టే వాళ్ళకి ప్రియం అన్నమాట. నా ప్రియుడా కలహప్రియుడా అంటే నీ మాటలే నీదే నా కడుపు నిండదు అని అంటారు కొందరు అన్నట్లు. కలహప్రియులు అంటారు. అర్థమైందా? ఇంకో ఏదో పదం ఉంటుంది సామెతలు, కొన్ని 2-3 పదాలు ఉన్నాయి.
వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్, దట్ డెస్ట్రాయ్ లైఫ్స్. హల్లెలూయా. పచ్చని అడవిని మాట ఎట్టయితే తగలబెట్టేస్తుందో, అర్థమైందా? అగ్గిరవ్వ ఎట్టయితే తగలబెట్టేస్తుందో, చిన్న మాట, ఏమాట? చిన్న మాట అని చెప్పండి, చిన్న మాట, చిన్న మాట, అర్థమైందా? పెద్ద మంచి సంసారం ఏం చేస్తుందంటే తగలబెట్టేస్తుంది. చిన్న మాట, అందరూ చిన్న మాట, చిన్న మాటే కదా అని అనుకోవచ్చు, అర్థమైందా? చిన్న అగ్గిరవ్వే, అర్థమైందా? పడకూడని చోట అని చెప్పండి, పడకూడని చోట, పడకూడని చోట. హల్లెలూయా. పడకూడని చోట చిన్న మాట పడింది అనుకోండి, చిన్న మాటే పడకూడని చోట పడింది, ఏమవుతుంది? అది తగలబెట్టేస్తుంది. చిన్న మాటే, హల్లెలూయా, చిన్న మాటే. చూడండి, చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు దేవుని ప్రార్థన చేయాలి. నా హృదయ ధ్యానాలు, నా నోటి మాట నీ దృష్టికి అంగీకారంలో రోజు చేసుకోవాలి. అది పోస్టర్ వేసుకొని ఇంట్లో చేసుకో, ప్రభువా ఈరోజు అంతా అన్నట్టు చేసుకోవాలి. హల్లెలూయా. ఏమక్క అనేది డైలాగ్. ఏది? ఏమక్క, ఏమి అక్క అంటే ఎట్లుంటుంది? మారిపోయి మొత్తం వర్షనే మారిపోయింది కదా. ఏమి అక్క, ఏమి అక్క, చూసారా? మొత్తం మారిపోతుంది, చూసారా? డిక్షనరీ మారిపోతుంది, పదాలు అవే, అర్థాలు మారిపోతాయి. ఆడవాళ్ళ మాటలకి మాత్రమే కాదు, అర్థాలు వేరు. ఏ మనిషి మాట్లాడినా అర్థాలు మార్చకుండా ఇష్ట ప్రకారం మార్చేయచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. వెరీ స్మాల్ టంగ్, వెరీ స్మాల్ టంగ్ మొత్తం చాలా ప్రభావం చూపించి చిన్న చిన్న మాటలు కూడా ఉంటాయి. చిన్న మాటలే. ఏ మాటలు? చిన్న మాటలే. అవి అంత ప్రాముఖ్యమైనవి కాదులే, అవి అంత ఇంపార్టెంట్ కాదులే అని మనం భావించి ఆ చిన్న మాటల్ని ఎక్కువ సమయం మాట్లాడుతున్నాం అనుకోండి, 3 నెలలు, 6 నెలలు, 3 సంవత్సరాలు, ఇట్లా చిన్న మాటలే మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, జీవితం తగలబడిపోద్ది. అయ్యేముందులే అనుకుని చిన్నవే అనుకొని ఊరికే వాటిలే, చిన్న మాటలే, చిన్నవే. ఏంటది? చిన్నవే మాట్లాడుతున్నాం అనుకోండి, 6 నెలలు, 3 సంవత్సరాలు అట్లా మాట్లాడుతున్నాం అనుకోండి, భారీ స్థాయిలో ప్రభావం చూపిస్తాయి. ఏంటది? భారీ స్థాయిలో. ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి నడి వయసులో చచ్చిపోయినాడు. చెప్పినట్టు మళ్ళీ చెప్తాను. నడి వయసులో 40 సంవత్సరాలుగా ఒక చచ్చిపోయినాడు. చచ్చిపోక ముందు వ్యక్తి బాగా సీరియస్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నాడు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటే కనతాగిన సార్ గారిని ప్రార్థన చేద్దురు రండి, మరణావస్థలో ఉన్నాడు, ప్రార్థన చేస్తూ రండి అని పిలిస్తే ఈయన వెళ్ళి దేవుచిత్తం ఏందో కనుక్కుందామని చెప్పేసి ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడి దగ్గర నుంచి సానుకూలమైన జవాబులు ఏం రాకపోగా దేవుని దగ్గర నుంచి ఏమొచ్చిందనంటే, థింగ్స్ వన్స్ సెట్ ఇన్ మోషన్ కెనాట్ బి స్టాప్డ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అన్నాడంట దేవుడు. అంటే 120లో పోయే కార్ని సడన్గా ఆపమంటే నేను ఆపను అన్నాడంట దేవుడు. అర్థమైందా? థింగ్స్ వన్స్ సెట్ ఇన్ మోషన్ కెనాట్ బి స్టాప్డ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అన్నాడంట దేవుడు. ఏం అర్థం కాదంట తాగిన సార్కి. అర్థం కాలేదంట. కొన్ని దినాలు అయిన తర్వాతకి హాస్పిటల్లోనే ఆ బెడ్ మీద వ్యక్తి చనిపోయినాడు. 40 అట్ ద ఏజ్ ఆఫ్ 40 చనిపోయినాడు. చనిపోయిన తర్వాతకి ఆదరణ కూటం జరుగుతుంది. ఏ కూడా జరుగుతుంది? ఆదరణ కూటం జరుగుతూ ఉంటే అందరూ అతని తల్లిని, తండ్రిని, కుటుంబీకులందరినీ పరామర్శిస్తూ ఉన్నారు. తాగిన సార్ కూడా వెళ్ళి నిలబడుకొని మాట్లాడుతుంటే ఏ సంగతి అంటే, వాడు ఏందో సార్, వాడు అంటానే ఉండేటోడు అట్టే పోయినాడు అనేదంట వాళ్ళమ్మ. ఏమనిందంట? అంటానే ఉండేటోడు అట్టే పోయినాడు అనేదంట ఆవిడ. ఏమంటుండేవాడమ్మా అని అంటే, ఊరికే సార్ తమాష్కి క్యాజువల్గా వాడు చిన్నప్పటి నుంచి వాడికి ఒకటే అలవాటు, నేను 40 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకును, నేను 40 సంవత్సరాలు చచ్చిపోతాను, ఊరికే అనేవాడు సార్. చిన్నప్పటి నుంచి అదే పని సార్ వాడికి, ఊరికే అనేవాడు అనమాట. ఏమనేవాడు? ఊరికే అనేవాడు సార్ అన్నమాట. అప్పుడు అర్థమైందంట దేవుడు చెప్పింది, థింగ్స్ వన్స్ సెట్ ఇన్ మోషన్. అర్థమైందా? ఊహ తెలిసినప్పటి నుంచి ఊరికే తమాషకు అంటానే ఉన్నాడు. 40 వచ్చినాయి, టక్ మన ఎగిరినాడు. జీవ మరణములు నాలుక వశము. హల్లెలూయా. మరణము మాత్రమే కాదండి, జీవము కూడా నాలుక వశం. 60 బతుకుతామా, 70 బతుకుతామా, 80 బతుకుతామా, 120 బతుకుతామా, నాలుక వశం. హల్లెలూయా, హల్లెలూయా. తదాస్తు దేవతలు లేరు.
తదాస్తు దేవతలు లేరు లేరు లేరు. దేవదూతలన్నిటికీ ఆమేన్ చెప్పరు. దేవదూతలన్నిటికీ ఆమేన్ చెప్పరు. దేవదూతలు దేవుని వచనాలకు మాత్రమే ఆమేన్ చెప్తారు. దేవదూతలు పరలోకంలో ఉంటారు, కాపాడే దేవతలు భూమి మీద ఉంటారు. దేవదూతలు అన్నిటికీ ఆమేన్ అనరు, దేవుని నోటి మాటలకు మాత్రమే ఆమేన్ అంటారు. తదాస్తు దేవతలు లేరు, అది బూటకము. నీ జీవితానికి తదాస్తు దేవత, తదాస్తు దేవుడు నువ్వే. నీ జీవితానికి తదాస్తు దేవత, తదాస్తు దేవుడు నువ్వే. నువ్వు ఏం మాట్లాడతావు నీ జీవితం అది జరుగుతుంది. హల్లెలూయా. నేను ఇప్పుడల్లా అప్పులోంచి బయటకు వచ్చేట్టు లేను అంటే రావు. నాకు అనిపిస్తుంది ఇప్పుడల్లా వచ్చేటప్పుడు ఇట్లే ఉంది, నా పరిస్థితి మారట్లేదు, మారదు. హల్లెలూయా. తగలబెట్టే పని చేయొచ్చు నాలుగుతో, కట్టే పని చేయొచ్చు నాలుగుతో, కూడబట్టే పని చేయొచ్చు నాలుగుతో, నాశనం చేసే పని చేయొచ్చు నాలుగుతో. జీవ మరణాలు ఎక్స్ట్రీమ్స్ కూడా నాలుగు ఆధీనంలో ఉన్నాయి. మనం ఏం చేయాలంటే పాప ప్రపంచంలో ఉండే దాన్ని యేసు రక్తంలో ముంచి పైకి లేపి జీవ ప్రపంచంలో నడిపించాలి. దేన్ని? నాలుకని. విషపూరితమైన దాన్ని తేనెలో ముంచి, మధురమైన దేవుని మాటలో ముంచి జీవం నడిపించాలి నాలుకని. హల్లెలూయా, హల్లెలూయా. వీ హ్యావ్ బి వెరీ కేర్ఫుల్ విత్ అవర్ వర్డ్స్. మన మాటలతో మనం చాలా జాగ్రత్త వహించాలి. హల్లెలూయా. తిట్టాలనిపిస్తుంది, చెప్పించాలనిపిస్తుంది, ఏం చేయాలి? గట్టిగా నోరు మూసుకొని బిగబట్టి చేతి అడ్డం పెట్టుకొని దీవించబడుదుగాక అనాలి. ఏమనాలి? దీవించబడుదుగాక అనాలి. రే దీవించబడుదుగాక అనాలి. కొందరు ఉంటారు అన్నట్లు, చిన్నదే చిన్న మాటతో స్టార్ట్ చేస్తున్నట్టు, అర్థమైందా? అరగంట సేపు నిరగలంగా రిపీట్ చేయకుండా బూతులు మాట్లాడగలరు. అరగంట సేపు రిపీట్ కూడా చేయరు, మాట్లాడిన బూతులు మళ్ళీ రాదనమాట. కొత్త కొత్త వరుస పెట్టి ఫ్లో కొడతా అంతే. ప్రవచనం చెప్పండి చెప్తారు బూతులు కొందరు. ప్రతి ఊర్లో ఉంటారు, ఏ ఊరికి వెళ్ళాలంటే ఆ ఊర్లో ఉంటారు. అర్థమైందా? పేరు మోసినా, పేరు గాంచినా ఆ పేరుకి చాలా వెయిట్ ఉంటుంది. అర్థమైందా? మాట్లాడతారు చూసారా, ఇంకా ఆ ఫ్లోకి ఆపుకోలేమన్నట్లు. ప్రతి మనుషుడంట భూమి మీద వ్యర్థంగా పలికిన ప్రతి మాటకి లెక్క చెప్పాలంట. ఎవరు? ప్రతి ఒక్కరా? ప్రతి ఒక్కరా? భూమి మీద పలికి ప్రతి వ్యర్థమైన మాటకి లెక్క చెప్పాలంట. ఏం చెప్పాలంట? లెక్క చెప్పాలంట. చూడండి, మనం ఇప్పుడు ఎవరన్నా మాట్లాడితే రికార్డ్ చేయాలనుకోండి. ఈ రోజుల్లో ఎవరన్నా మాట్లాడితే రికార్డ్ చేయడం ఈజీ అయిపోయింది. ఫ్యాషన్ అయిపోయింది, ఈజీ అయిపోయింది, రెండూ అయిపోయింది. రికార్డ్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది, ఈజీ అయిపోయింది. కాల్ రికార్డింగు, ఈ రకరకాలు ఉన్నాయి వచ్చారా. ఎవరన్నా మాట్లాడేది మనం అట్లనే భద్రపరచాలంటే, ఫ్యూచర్ రెఫరెన్సెస్ కోసం నిలబెట్టుకోవాలంటే రికార్డ్ చేయాలి. అర్థమైందా? భూమి మీద భూమి పుట్టినప్పటి నుంచి, భూమి మీద మనిషిని దేవుడు భూమి మీద పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడుకుంటారు? అవునా కదా? ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడుకుంటారు? ఇవన్నీ రికార్డ్ చేసి పెట్టాలంటే ఏం కావాలా? దేవుని దగ్గర రికార్డింగ్ మిషన్ కూడా లేదు. మొత్తం ఆయన హృదయంలో రికార్డ్ అవుతాయి. ఎక్కడ రికార్డ్ అవుతాయి? హృదయంలో రికార్డ్ అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏదో 10 అంటాం, 10 మాట్లాడేసి తమాషకు అన్నాను లేక్క అంటారు. కొందరు ఉంటారు అంటే ఈ సాగ తీస్తే తమాషకు అన్నాంలే అక్క అంటారు అన్నట్లు. అర్థమైందా? అదే టోను, అదే భాష ఏం మారకుండా ప్లే అవుతుంది పైన. తమాషకు అన్నానులే అక్క అప్పుడు ఇట్టుండవు. ఎవరు ముందు? అంత దేవదూతులు, కోట్లాను కోట్ల దేవదూతులు, భక్తులు అందరూ ఉంటారన్నమాట. మన పెద్ద రీసౌండ్ వస్తామన్నమాట మొత్తం. ఇక్కడ స్పీకర్లో పనికిరావు పరలోకంలో. అర్థమైందా? దేవుడు హృదయంలో ఇటు ప్లే చేస్తాను అంతే. తమాషకు అన్నానులే అక్క రిపీట్ అవుతాను, అంటారు మొత్తం రిపీట్ అవుతాను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. షుడ్ బి వెరీ కేర్ఫుల్ పీపుల్ ఆఫ్ గాడ్ విత్ అవర్ వర్డ్స్. నోటి మాటల చేత లెక్క అప్ప చెప్పేటప్పుడు ఎందుకు అన్నాం, ఏ ఉద్దేశంతో అన్నాం, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ టు ఆస్క్ ఫర్గివ్నెస్ విత్ ది లార్డ్ మనం చేయగలిగితే చాలా మంచిది. హల్లెలూయా. ఒక మాట ప్రార్థన చేస్తాను ఇప్పుడే. తండ్రి, యేసయ్య నామములో నేను వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకు
క్షమాపణ కోరుచున్నాను. యేసు రక్తం కిందకు వస్తున్నాము. 10 పాప నుండి కడిగి పవిత్రపరిచి సమస్త దుర్నీతి నుండి నన్ను పరిశుద్ధపరచండి. యేసే నామములో విశ్వాసంతో ప్రార్థిస్తున్నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దేవునికి సంబంధించి కానీ, దేవుని కార్యాలకు సంబంధించి కానీ, దేవుని విషయాలకు సంబంధించి కానీ అర్థమైందా, ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అర్థమైందా? దేవునికి సంబంధించి, దేవుని విషయాలకు సంబంధించి, దేవుని టాపిక్కి సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంకొంచెం జాగ్రత్త వహించాలి. అర్థమైందా? నలుగురు కూర్చొని అనుకోండి, మాట్లాడుకుంటా అనుకోండి, ఏంది టాపిక్ అని అనుకోండి, దేవుడు అన్నారు అనుకోండి, మనం కొంచెం ఆలోచించాలి. పోదామా ముద్ద అన్నట్టు ఉండాలి. నా కాళ్ళ గజ్జలన్నప్పుడు అప్పుడు పాట వేసుకోవాలి. ఫస్ట్ పాట వేసుకొని కాసేపు చూసుకోవాలి, పోదామా వద్దా అని. చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఫస్టులు ఏమున్నాయి జరగవు. దేవుని గురించి మాట్లాడకూడదు. అంత ఈజీగా క్యాజువల్గా మాట్లాడకూడదు. అన్ని భాషలు లేవు, మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ ఎవరో బైబిల్ దేవుడు మామూలుగా అందరూ క్యాజువల్గా మాట్లాడుకుంటే మనం కూడా ఒక మాట వేసుకు చూసారా, అట్లుంటారు కొంతమంది. పరిశుద్ధాత్మ, ఈ పాస్టర్లు అందరూ చాలా డేంజర్ అవన్నీ, చాలా డేంజర్ అవన్నీ కూడా. అర్థమైందా? ఒక పుస్తకం ఉంది బైబిల్లో, యోబు గ్రంథం అని ఒక పుస్తకం ఉంది. ఏముంది? ఒక పుస్తకం ఉంది, యోబు గ్రంథం అని. అర్థమైందా? మొత్తం టాపిక్ అంతా దేని గురించి తెలుసా? మొత్తం కంక్లూజన్ చూడండి. యోబు గారి గ్రంథం మొత్తం కంక్లూజన్ దేవుడు ఏడబడి తెలుసా? ఎక్కడ దేవుడు తగ్గడు. మొత్తం టాపిక్ అంతా దేవుడు ఎక్కడ కంక్లూడ్ చేసి తెలుసా? మీరు యుక్తంగా మాట్లాడలేదు, బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ జ్ఞానం చెరుచున్న వీడెవడు, నాశ కూడా యోబు పలికినట్లు మీరు యుక్తంగా మాట్లాడలేదు. చూడండి, మాటల దగ్గర తీసుకొచ్చి దేవుడు తగ్గొట్టాడు విషయాలన్నీ. ఏంటిది? మొత్తం టాపిక్ అంతా నీతి ప్రవర్తన, దహన బలి, రోజు వ్యాధి విజ్ఞాపన, రోజు ఇవన్నీ దేవుడి సీన్లో దాట్లా. అర్థమైందా? స్టార్టింగ్ సీన్లోకి వచ్చి బుద్ధి లేని మాటలు టాపిక్ జ్ఞానం జరుగుతున్న వీడు ఎవడు? యోబు గారిని. యోబు గారితో మళ్ళీ క్వశ్చన్లు వేసి రిపీట్ చేసి మన అంతైపోయిన తర్వాత ఈ ముగ్గురు ఫ్రెండ్స్. అర్థమైందా? మీరు నా సేవకుడు నా గురించి మనకు యుక్తంగా మాట్లాడి ఏం చేశారంట చూసారా? విస్తారమైన మాటలలో డాష్ ఉండక మానదో. అందుకే ఏం చేయాలంటే, ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు కానీ, ఎవరితో అయినా సంభాషణలోకి వెళ్ళే ముందు కానీ ఒక మాట ముందు ప్రార్థన, ప్రభువా విస్తారంగా మాట్లాడకుండా సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేయాలి. అంతా మాట్లాడేసిన తర్వాతకి, ప్రభా విస్తారంగా మాట్లాడుకున్నాం, మా మాటలేం దోషం క్షమించుతారు కాక పోయేస్తాం అక్క. ఎట్ట కనిపిస్తున్నాడు దేవుడు? ఇష్టప్రకారం గంట మాట్లాడేసి ప్రభువా విస్తారంగా మా దోషం క్షమించుతారు కాక అంటే ఎట్ట కనిపిస్తున్నాడు దేవుడు? మెట్టి తీసుకొట్టద్దా? ముందు ప్రార్థన చేసుకోండి. ఏమి ప్రభువా చాలా విషయాలు మాట్లాడుకోవాలని కూర్చుంటున్నాము, విస్తారంగా మాట్లాడకుండా, దోషం మా నోటి మాటల ద్వారా రాకుండా, నీ దృష్టికి అంగీకారమైన మాటలు వచ్చేలాగా మా హృదయాలను నోరుని కప్పెట్టి కాపాడు ప్రభువా అని దిగండి ఏమి కాన్వర్జేషన్స్లోకి అంటాను నేను. హల్లెలూయా. ఊరికి అన్నానులే, తమాషకి అన్నానులే, ఫీల్ బాకలే, మూతి పళ్ళు రాళ్ళు కొట్టద్దా? ఊరికి అన్నానులే, తమాషకి అన్నానులే, ఫీల్ బాకలే, ఏమనుకో బాకలే. అది పోయిందా? ఎంతదే చిన్న మాటే. ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు పెద్ద గొడవలు వేసుకుంటారంట. ఎట్టేసుకున్నారంట? పెద్ద గొడవలు వేసుకున్నారంట. అప్పుడు దాకా వాళ్ళ గొడవలు వేసుకునే వాళ్ళు కాదు, పెద్ద గొడవలు అంటే గట్టి కరుచుకుంటున్నారు. మామూలుగా ప్రశాంతంగా హ్యాపీగా మ్యూజిక్ వచ్చే ఇంట్లో నుంచి దబ్బిడి సౌండ్లు వస్తున్నాయి. మామూలుగా మ్యూజిక్కే వస్తుంది దాంట్లో నుంచి, అర్థం రావట్లేదు అన్నమాట. అటు గట్టి కరుచుకుంటారంట. ఏందిరా కనుక్కుందామని చెప్పేసి కనసన్ గల్ని అక్కడికి వెళ్ళిన వాళ్ళ ఇంట్లోకి దూరినారు. ఏందిరా పరిస్థితి అంటే, భర్తని వీడు నా గురించి అతనితో ఇట్టు అన్నాడంట. నీ గురించి చెప్పినట్టు వాళ్ళ భార్య చెప్పింది. ఏం చెప్పింది? వాళ్ళ భార్య చెప్పింది. చూడండి, వీడు భర్త కూడా కాదు, వీడు నా గురించి పలానా ఆయనతో ఇటు చెప్పినాడంట. ఇక్కడ తెలిసింది వాళ్ళ భార్య చెప్పింది. అర్థమైందా? వీడు చెప్పకపోతే వాడు తెలుసుండేది కాదు, వాడు నోరు కప్పెట్టేస్తుంటే వాళ్ళ భార్య తెలిసేది కాదు. అర్థమైందా? ఆవిడ నోరు కప్పెట్టేస్తుంటే ఇవి నాకు వచ్చేది కాదు. వీళ్ళిద్దరు పచ్చంగానే ఉండేది సంసారం. ఎట్లుండేది? పచ్చంగానే ఉండేది. ఎక్కడ కనెక్షన్ కట్ అయినా పచ్చగా ఉండేది. భార్యలతో కూడా భర్తలతో కూడా ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదు విచక్షణ కలిగి ఉండాలి.
భార్య భర్తలతో, భర్తల భార్యలతో కూడా ఇది డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఇది డిస్కస్ చేయాల్సిందే అనే కొన్ని ఉంటాయి అన్నట్లు. పుణ్యానికి డిస్కషన్ చేయకూడదు. ఖాళీగా ఉన్నాం కదా, కలిసి ఉన్నాం కదా, నిరంతరం మనం ఏకశరీరమైనాం కదా అని చెప్పి ఇష్ట ప్రకారం మాట్లాడుకున్నాను అనుకోండి, అంతే. ఒక్కొక్కరిలో ఉప్పు ఎక్కువైపోద్ది, ఒక్కొక్కరిలో కారం తక్కువైపోద్ది, ఒక దాంట్లో షుగర్ ఎక్కువైపోద్ది, ఒకరి బాడీలో బీపీ ఎక్కువైపోద్ది, ఇట్లా అయిపోతాయి. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ అవర్ వర్డ్స్. గొడవలు ఎట్లా స్టార్ట్ చెప్పండి? గొడవలు ఎట్లా స్టార్ట్ చెప్పండి? చెప్పండి. విషయంలో నేను అన్నాం అనుకోండి, నన్ను వాడు ఇష్ట భాగం తిడుతున్నాడు, ఏం చేస్తున్నాడు? ఇష్ట భాగం తిడుతున్నాడు. నేను గమ్ముకున్నా, మోగెద్దు మాదిరి గమ్ముకున్నా, నేను తిడతా ఉన్నాను అనమాట. గొడవ అవుతుందా? ఇష్ట భాగారం దుమ్మెత్తి పోసి ఇంక నువ్వు మారేవరా అదిరేది చెప్పి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమైంది? గొడవ అవుతుందా? అవ్వదు. అన్నాడు, ఒకటి అన్నాడు ఓర్చుకున్నా, రెండు అన్నాడు ఓర్చుకున్నా, నాకు తర్వాత నుంచి అవుతుంది. నా మీద బింది బింది నీళ్ళు పోయాలా, ఎవరో ఒకరు తెచ్చి నీళ్ళు పోసి అప్పుడే పోద్ది. ఒక స్టేజ్ వరకు నోరు మాట్లాడుద్ది. నోరు మాట్లాడే స్టేజ్ దాటిన ఏం మాట్లాడుతుంది? చెయ్యి మాట్లాడుతుంది. ఈ చెయ్యి మాట్లాడిన తర్వాతకి అవతల పక్క కాళ్ళు మాట్లాడుతుంది. అవతల పక్క కాళ్ళు మాట్లాడిన తర్వాత ఈ పక్క కర్ర మాట్లాడుతుంది. ఈ పక్క కర్ర మాట్లాడుతుంది, ఆ పక్క రాడ్డు మాట్లాడుతుంది. లాస్ట్కి పోలీస్ స్టేషన్లో ఇద్దరికి నడ్డి మీద వాతలు రేగుతూ ఉంటాయి. లాస్ట్లో ఎవరు మాట్లాడతారంటే పోలీసులు మాట్లాడతారు. ఇది చిన్న గొడవ అయినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అనుకోండి, పోలీసులు మామూలుగా మాట్లాడతారా? గౌరవనీయులైన శ్రీ మీ పేరు సార్ అనరు. గౌరవనీయులైన శ్రీ మీ పేరమ్మా అనరు. పోలీసు వాళ్ళు ఎటంటారు తెలుసా? పోలీసు వాళ్ళు అంతా సెన్సర్లే, మొత్తం బీప్లే పెట్టుకోవాలి, మనం మొత్తం మ్యూట్ చేయాల్సిందే. పోలీసు వాళ్ళు మాట్లాడే, పోలీసు వాళ్ళు 100% మాట్లాడే, 100%లో 80% మనం మ్యూట్ చేయాల్సే ఉండాల్సింది, అంతే. మర్యాదగానే మాట్లాడు. అవసరమా అంట నేను. హల్లెలూయా. నన్ను ఇంతలో మాట అన్నారు తెలుసా? ఇప్పుడు మాటలు తగలబెట్టేస్తాయి, మాటలు తగలబెట్టాయి. వీ కెన్ డెస్ట్రాయ్ పీస్ ఆర్ వీ కెన్ మేక్ పీస్ విత్ అవర్ వర్డ్స్. వీ కెన్ డెస్ట్రాయ్ పీస్ ఆర్ వీ కెన్ మేక్ పీస్ విత్ అవర్ వర్డ్స్. ఏమట్లన్నా మనం సమాధానాన్ని మాటలతో క్రియేట్ చేసుకోగలం, మనం సమాధానాన్ని మాటలతో పోగొట్టుకోగలం. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు అస్సలు మాట్లాడకూడదు. హల్లెలూయా. కొందరు ఉంటారు ఎప్పుడెప్పుడు తొగ్గు పెట్టుకుందామా అనే దేశంలోనే ఉంటారు, కొందరు అన్నట్లు ఎప్పుడెప్పుడు తొగ్గు పెట్టుకుందామా అనే దేశంలోనే ఉంటారు అన్నట్లు. అర్థమైందా? మేము ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళం కదా, మాకు బాగా అనుభవం అన్నట్లు. కొందరు ఉంటారు ఎవరితో ఏడో తొగ్గు పెట్టుకొని వస్తారు. అర్థమైందా? వాళ్ళ నోరుకి వీరి నోరు సరిపోదు కాబట్టి మా ఇంట్లో నోరుగిన్న వాళ్ళు ఎవరో ఉంటారు. మీకు ఐడియా లేదేమో, మేము ఊరు నుంచి వచ్చినాం కాబట్టి మాకు అవగాహన ఉంది. ఎవరో ఎక్కడో నోరు గల్లా వాళ్ళతో దొక్కడ వేసుకుంటారు. వాళ్ళ నోరు ముందు వీరి నోరు నెగ్గలేదు కాబట్టి అన్నీ క్యారీ చేసి మనకు బాగా దగ్గరకు ఉండే వాళ్ళకి కొంత నోరు, ఎవరికి నోరు ఉంటుంది, మొత్తం వాళ్ళు నోరుండే వాళ్ళు ఏం చెప్పినారు ఈ నోరుండే వాళ్ళకి ఎక్కిస్తారనమాట. నిన్ను నన్ను మాటలు అంటారా, నువ్వు మాట్లాడలేదని నిన్ను అంటారా, మాట్లాడిందని నన్ను అనమని చెప్పేసి వెళ్తారు. అదే వీళ్ళు నెత్తి మీద రూపాయి పెడితే పారు. అర్థమైందా? మాట్లాడుంటే తెలుసా ఇంకంతే. ఆత్మపరవశులై అర్థమైందా? సాతానుడు వాళ్ళకి వాక్శక్తి అనుగ్రహించి కొలది ఇంకేం దంచుతారు, అంతే. దంచి అనమాట. ఈ మాటలతో స్టార్ట్ అయింది. చూడండి, చేతలతో ఏ యుద్ధం స్టార్ట్ కాదు, మాటలతో స్టార్ట్ అవుతుంది. చేతలతో ఏ యుద్ధం మాటలతో స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. యుద్ధాలు మాటలతో స్టార్ట్ అవుతాయి, సంధి కార్యక్రమాలు కూడా మాటలతోనే స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా. స్పీక్ హోలీ స్పిరిటా, సాల్వ్ హోలీ స్పిరిటా? ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమని అడవిని తగలబెట్టును. హల్లెలూయా. సో కాబట్టి దేవుడికి ఇన్బిల్ట్ ఆడియో రికార్డర్ ఉంది, దేవుడికి ఇన్బిల్ట్ వీడియో రికార్డర్ కూడా ఉంది, ఆడియో రికార్డర్ కూడా ఉంది దేవుడికి. అర్థమైందా? అందుకే దీవెన వచ్చిన ఆశీర్వచనం మాట్లాడడమే మనకి ప్రయోజనకరం, ఆశీర్వాదకరం. హల్లెలూయా. కర్సింగ్ కానీ, శాపం కానీ, కీడు కానీ, ఫెయిల్యూర్ కానీ, చింత కానీ, విచారం కానీ, నెగిటివ్ సైడ్ అంతా కూడా మన నోరు ఎక్కువ మాట్లాడకూడదు. నెగిటివ్ ఆస్పెక్ట్స్ నోరు ఎక్కువ మాట్లాడకూడదు.
హల్లెలూయా. వాక్యానుసారమైన ఆశీర్వాదానికి అనుకూలమైన దేవుడు ఇష్టం వచ్చే మాటలు ఎక్కువ మాట్లాడితే మంచిది. చూడండి, పెద్ద బుక్ అది. ఇప్పుడు కూడా క్లారిటీ లేని బుక్. చాలామందికి యోబు గ్రంథం మీద క్లారిటీ లేదు. చాలామందికి అర్థమైందా? పెద్ద పెద్ద క్లాసులు చదివి పెద్ద పెద్ద చేసిన వాళ్ళకి యోబు గ్రంథం క్లారిటీ లేదు. మొత్తం టాపిక్ని మొత్తం డిస్కషన్, ఏదో జరిగింది ఒకటి డిస్కషన్, ఇంకొకటి డిస్కషన్ మీద ఇంకో డిస్కషన్, ఆ డిస్కషన్ మీద ఇంకో డిస్కషన్, ఆ డిస్కషన్ ఇంకోటి, మొత్తం అయింది. కొన్ని అధ్యాయాలు ఒత్తి డిస్కషన్ అంతే. ఓరక నిల్చుండి యెహోవా అనుగ్రహించు. ఎవరు మాట్లాడాల ఆ మాట అక్కడ? యెహోవా దయాళుడు, ఆయన కృప. ఎవరు మాట్లాడాల అక్కడ? చాలా పాజిటివ్గా మాట్లాడినారు, చాలా నెగిటివ్ ఏవో మాట్లాడారు. లాస్ట్కి దేవుడు వచ్చేసి, ఎలీఫజు నువ్వు ఆ 3వ అధ్యాయంలో మళ్ళీ చెప్పావా, ఏదో మళ్ళీ ఒకసారి చెప్పు అనేవల్ల. సీన్లోకి ఎంటర్ అయితేనే దేవుడు వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి రెస్పాండ్ అయినాడు. యోబు మాట్లాడిన బట్టి రెస్పాండ్ అయినాడు. వాళ్ళ ముగ్గురు మాట్లాడిన మాటలను బట్టి రెస్పాండ్. మీరు నా గురించి యుక్తంగా మాట్లాడలేదు అన్నాడు. ఎంత మాట్లాడినా దేవుడి గురించి? అన్యాయస్తుడు కాదు, న్యాయం తప్పడు. మాట్లాడారా దేవుడి గురించి? ఫ్రెండ్స్ మాట్లాడారు. దేవుడు నా గురించి మీరు యుక్తంగా మాట్లాడలేదు. హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్ ఇరుకొనబడాలంటే మాట్లాడాలి, విడిపించబడాలంటే మాట్లాడాలి. హల్లెలూయా. నువ్వు మాట్లాడి పలికి దేంట్లో నుంచైనా బయటికి రాగలవు. నువ్వు పలికి మాట్లాడి దేంట్లో నుంచన్నా బయటికి రాగలవు. నువ్వు పలికి మాట్లాడి దేన్నన్నా సంపాదించుకోగలవు. జీవమరణములు నాలుక వశం. హల్లెలూయా. అప్పు ఉంది మ్యూజిక్ అవుతుంది రాత్రికి. పోతుంది. హల్లెలూయా. బాగలేదు. బాగైతుంది. హల్లెలూయా. కేర్ఫుల్ విత్ ద మౌత్, పీపుల్ ఆఫ్ గాడ్. మన దేవుడు మన జీవితంలో పెట్టిన అసలు మంచి విషయం ఏంటంటే, ఒక గుండు అన్నమాట, ఒక బాంబు ఏంటంటే మన నోరు, మన నాలుక, మాటలు అన్నట్లు. హల్లెలూయా. నా చేత కాదయ్యా ఇదే అనకూడదు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. యెహోవా ఈరే అయిన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మహిమలోంచి నా ప్రతి అవసరం తీరుస్తాడు. హల్లెలూయా. ప్రతి అవసరం అంటే ప్రతి అవసరం అని. చిన్న దేవుడు చేయడు, పెద్ద చేస్తాడు. చిన్న దేవుడు అడగకూడదు, పెట్టి తీసుకొట్టు అన్నట్టు. ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. నా ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఆయన చిత్తమును దేవుడు నా పట్ల సంపూర్ణంగా నెరవేరుస్తాడు. ఇదే పలకాలి. హల్లెలూయా. కీడు వెంటాడుతున్నట్టు తెలుస్తుంది. కృపా క్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేములే వెంట వచ్చును అని చెప్పాలి. కీడు వచ్చేలాగా ఉంది, వచ్చేసింది. అర్థమైందా? ఈ ప్రజెంట్ టెన్స్ దాకా మాట్లాడితే పర్లే, ఫ్యూచర్ టెన్స్ కూడా మాట్లాడతారు. జట్టే ఉండేటట్టుగా ఉంది, ఇది ఇంకా పోయేటట్టుగా లేదు, ఇంక ఇంతే. హల్లెలూయా. పలకాలండి, మాట్లాడాలి మనం. అర్థమైందా? అందుకేంటంటే కొన్ని పలకూడదని ఫిక్స్ అయిపోవాలి. నేను ఈ మాటల నుంచి నా జీవితంలో పలకను, నేను మాట్లాడను. హల్లెలూయా. ఈ మాటలు, ఇట్లాంటి మాటలు ఇంకా నా జీవితంలో నేను మాట్లాడను. కీడైన మాటలు, చెడైన మాటలు, శాపతమైన మాటలు నేను మాట్లాడను. ఆశీర్వాదకరమైన మాటలు నేను మాట్లాడను. అన్ని మనం నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. ఇంట్లోకి పోతున్నప్పుడు నేను దీవించబడుతున్నాను, బయటకు వస్తున్నప్పుడు నేను దీవించబడుతున్నాను, ఆటో ఎక్కుతున్నప్పుడు నేను దీవించబడుతున్నాను. హల్లెలూయా అన్నాడు దేవుడు. నువ్వు ఇంట్లోకి పోయేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు, పొలంలోకి వెళ్ళేటప్పుడు, అక్కడికి వెళ్ళేటప్పుడు, ఇక్కడికి మొత్తం దీవెన అన్నాడు దేవుడు.
అంగట్లో అన్నీ ఉన్నా కూడాను ఏంటిది అర్థమైందా? అంగట్లో అన్నీ ఉంటాయంట. బైబిల్ నిండా వాగ్దానాలు ఉంటాయి. అంగట్లో అన్నీ ఉంటాయి, బైబిల్ నిండా వాగ్దానాలు ఉంటాయి. గ్రంథ వాగ్దానంబులన్నీ అవి అర్థమైందా? బైబిల్ నిండా వాగ్దానాలే, అంగట్లో అన్నీ నిండుగా ఉంటాయంట. అల్లు నోట్లో ఉంటుందంట. ఏంటిది చూసారా? వాళ్ళు ఎవరో కానీ వాక్యంగా దగ్గరగా చేశారు సామెత. నోట్లో ఉంటుందంట శని. శని నెత్తి మీద ఉండదు, నోట్లో ఉంటుంది. ఆశీర్వాదం నెత్తి మీద ఉంది. ఈ ఆశీర్వాదం నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించను అన్నాడు. మీద ఉండేది అంటే ఆశీర్వాదం, మీద శని లేదు, నోట్లో ఉంటుంది శని. దాన్ని తీసుకుంటే చాలు. పాప ప్రపంచం, శని, చేపలు అన్నీ ఆడుంటాయి అంటే నోట్లో ఉంటాయి. హల్లెలూయా. బ్రాహ్మిన్స్ అంటే మామూలుగా సమాజంలో ఒక భయం ఉంటుంది. వీళ్ళు కానీ నోరు తెరిచి కానీ ఇట్లా అన్నారంటే అయిపోతారా బాబు అనే భయం ఉంటుంది. అవునా కదా? వాళ్ళు పలికారంటే మాత్రము నాయన జరుగుతుందని చెప్పేసి. అర్థమైందా? మేము లిటరల్ కొన్ని లైవ్ చూసామన్నట్లు కొందరు ఉంటారనమాట. అర్థమైందా? వాళ్ళు పలికినారంటే మాత్రము ఇంకంతే. కొందరు ఉంటారన్నమాట. లైవ్ చూసినా మేము కొన్ని వేసుకుంటాం. అర్థమైందా? వాళ్ళు పలకతారంటే నెక్స్ట్ ఓవర్లో వాడు అవుట్ అంటారు. అంతే, అవుట్ అంతే. ఇట్లా కొందరు ఉంటారు అనమాట. ఇట్లా పలికే వాళ్ళు ఉంటారు అనమాట. అర్థమైందా? చిన్నప్పుడు అనుకునే వాళ్ళ క్లాసుల్లో కూడా, స్కూల్లో కూడాను, ఒరే వాడు కానీ తిట్టినాడంటే మనకి నా అవుతుందిరా, వాడి నోటికి మాత్రం పోవద్దురా అనేది. వాడిని ఎక్కువ డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. ఎందుకని? బ్రహ్మజనులు కాబట్టి. మనము 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 దేవుని బిడ్డలము. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితానికి సంబంధించి నీ చుట్టూ శని లేదు. నీ జీవితానికి సంబంధించి నీ చుట్టూ శాపము లేదు. అర్థమైందా? నోట్లో ఉండకుండా ఉంటే చాలు. హల్లెలూయా. నేను బయటకు వస్తున్నాను, నేను బయటకు వస్తున్నాను, నేను అప్పుల్లోంచి బయటకు వస్తున్నాను, నేను రోగంలోంచి బయటకు వస్తున్నాను, నేను బయటకు వస్తున్నాను, నేను బయటకు వస్తున్నాను, నేను బయటకు వస్తాను, బయటకు వస్తాను, బయటకు వస్తాను, బయటకు వస్తాను, బయటకు వస్తాను, బయటకు వస్తాను, బయటకు వస్తాను. గుండది. అర్థమైందా? మందు ఉందట్లో, మొత్తం ఉందన్నట్లు దాంట్లో ఏదైతే తగలబెట్టే మొత్తున్నట్టు బయటకు వస్తాను, బయటకు వస్తాను, బయటకు వస్తాను. మొత్తం ప్రపంచానికి నువ్వు తెలియజేస్తావు. అంతా నీ జీవితం అంతా అలర్ట్ అయిపోతాయి అన్నట్టు. అన్ని సిగ్నల్స్ అన్నీ అలర్ట్ అయిపోతాయి. బయటకు వచ్చేస్తాయి. జీవమరణములు దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము అనుభవిస్తాడు. హల్లెలూయా. ప్రీతి కలిగి ఉండాలి మన నాలుక పట్ల. హల్లెలూయా. దీని ద్వారా మనం ఏం మాట్లాడకుండా ఉంటే మనకి ఏమవుతుంది, ఏం మాట్లాడితే మనకి ఏమవుతుంది అనే క్లారిటీ మనం కలిగి ఉండాలి. నేను చెత్త మాట్లాడను, నేను వేస్ట్ మాటలు మాట్లాడను, అవసరం లేని మాటలు మాట్లాడను. ఇద్దరు మాట అనుకునేటప్పుడంట బాగా గుర్తుపెట్టుకోండి. ఇద్దరు మాట్లాడుకునేటప్పుడంట మనం ఎప్పుడు ఏది వేసుకుని ఉండాలంటే వినేది వేసుకొని ఉండాలి. ఎట్లా ఉండాలి? వినే స్థితిలోనే మనం ఉండాలి. ఇద్దరు ఇప్పుడు ఎక్కడ మాట్లాడుకుంటున్నా కూడా పలికేదానికి మాట్లాడేదానికి ఆస్కారం వచ్చినప్పుడు, దేవుని ప్రేరణ వచ్చినప్పుడు మనం మాట్లాడితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అన్నట్లు. హల్లెలూయా. కొందరు ఉంటారు సోషల్ డిస్కషన్స్ చేసుకుంటూ ఉంటారు. సంఘంలో జరిగే చాలా విషయాలు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉండేదాన్ని బట్టి, మనం దగ్గర ఉండేదాన్ని బట్టి నువ్వేమంటావు అంతే కదా అంటారు. ఏమంటారు? నువ్వేమంటావు అంతే కదా అంటారు. మనం ఏం చేయాలప్పుడు? వాళ్ళతో ఎందుకులే అని, లేకపోతే ఎనిమిది కొడితే ఏమవుతుంది అని చెప్పేసి అంతే అంతే అంటాం మనం. అది ఆడ ప్లే అవుతుంది. అదే ఈ అన్నాడు దేవుడు అనమాట. అంతే 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 అంటాడు. అదే అంటే ప్రభా నా గొంతేనా అంటే నీ గొంతే లేరా బా అంటాడు దేవుడు. మనకి చాలాసార్లు అన్నమాట సోషల్ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. వద్ద మాట్లాడితే సడన్గా మనల్ని కూడా ఏం చేసానికి ఏమంటారు అంతే కదా మీరేమంటారు అంటారన్నమాట. ఏం చేయాలి మనం అప్పుడు? అటుకులు చిటుకులు మారండి, అన్నాదమ్ములు మారండి, నాకు అర్జెంట్ పని ఉంది నేను పోతానని చెప్పాలి. హల్లెలూయా. అవసరం లేని, మనకు అవసరం లేని, మన కాని విషయాల్లో మనం అసలు ఏలు పెట్టకూడదు. అంతే, మనకు వద్దు అంతే. రీసెంట్గా ఒక దగ్గర తెలిసిన వాళ్ళ కుటుంబంలో ఒక పెద్ద ఆయన చనిపోయినాడు. పెద్ద ఆయన చనిపోతే పెద్దలు అందరూ తలబడిని పెద్దలందరూ కూర్చోంటే ఇట్రా అని చెప్పి ఒక తెచ్చి వదిలి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఈ పక్క పెద్ద అయినా, ఈ పక్క పెద్ద అయినా, ఆ పక్క పెద్ద అయినా, ఈ పక్క పెద్ద అయినా వాళ్ళు ఏందో మాట్లాడుకుంటున్నారు. ఎట్లా మాట్లాడుకున్నారంటే
మా జ్ఞానం భలే ఉంది, తల పడిపోయిన వాళ్ళు అంతా. అయితే ఒకటి రెండు ఎంటుకలు ఉంటాయి తల మీద, లేకపోతే ఉండేని తెల్లగా ఉంటాయి వీళ్ళు. అర్థమైందా? ఏదేదో మాట్లాడుకున్నారు మధ్యలో ఏమంటావా అంటారు నన్ను. ఏమంటారు? అంతే కదా, నువ్వు చెప్పు అంటారు అనమాట. ఏం చేయాలి అప్పుడు మనము? అంతే. ఏ ఊరు ఏం మాట్లాడినా కూడా అయితే వీళ్ళు ఫేవరల్గా మాట్లాడాలా, అయితే వాళ్ళు ఫేవరల్గా మాట్లాడాలా, వీళ్ళు ఫేవరల్గా మాట్లాడుకోవాలా. అది పోయిందా? మాట్లాడండి వింటున్నాను, మాట్లాడుకోండి వింటున్నాను. వస్తున్నా కొంచెం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశీర్వచనమును శాపమును, జీవమును మరణమును నీ ముందు పెట్టా. దేవుడు ఎవరి ముందు పెట్టా? మన ముందు పెట్టా. హల్లెలూయా హల్లెలూయా. నేను కోటీశ్వరుణ్ణి కాబోతున్నాను. నేను కోటీశ్వరాలు కాబోతున్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్పవా? నేను కోటీశ్వరుణ్ణి కాబోతున్నాను, నేను కోటీశ్వరాల్ని కాబోతున్నాను. హల్లెలూయా. దేవుడు తన ఐశ్వర్యం చెప్పున, నా సామర్థ్యం చెప్పున గాక, తన ఐశ్వర్యం చెప్పున. ఇది మాట్లాడాలి, ఇటు మాట్లాడాలి. హల్లెలూయా హల్లెలూయా. People of God, we have to be very selective in our speaking. We have to be very careful in our speaking. We have to be very cautious in our speaking. హల్లెలూయా. మనము కొన్ని సందర్భాల్లో ఉండి అదే లైట్ మూడ్ ఉంటుంది, అందరికీ ఉంటుంది లైట్ మూడ్ అనమాట. లైట్గా ఉంటారు అన్నమాట. అంటే జాలంగా అంటారు చూసారా, కులాసగా ఉన్నప్పుడు ఏం చేస్తంటే, మన కులాసగా ఉన్నదాన్ని బట్టి, సందర్భం కులాసగా ఉన్నదాన్ని బట్టి, పరిస్థితి కులాసగా ఉన్నదాన్ని బట్టి కులాసగా 4-5 వేసేస్తాం. ఏమేస్తాము? 4-5 వేస్తాం. ఆ కులాసాలో 5 కులాసాగానే ఉంటాయి. అర్థమైందా? ఈ కులాసా సందర్భము, ఈ కులాసా గొలగొల అయిపోయిన తర్వాత కులాసాలో మాట్లాడిన ఈ 4 ఏమవుతాయనంటే పెద్ద బూతులు అయిపోతాయి. పెద్ద బూతులు అయిపోతాయి. పలానా వ్యక్తి పలానా టైంలో ఇట్ అన్నాడు, అయిపోయి అంతే. అవి మన జ్ఞాపకం అనుకోండి, ఈ సందర్భం వేరు కదా. అర్థమైందా? అవన్నీ సీన్లోకి లెక్కలోకి రావు. మనం అనిందే లెక్కలోకి వస్తుంది, మనం మాట్లాడిందే లెక్కలోకి వస్తుంది. అవన్నీ ఎందుకు? అనింది అంతే, లావణ్యం అనింది నన్ను అంతే. ఎంత అయితే మాత్రం అంటది, అనింది అంతే. అనింది ఎప్పుడు, ఏ సందర్భంలో అనింది అంతే, అదంతే. హల్లెలూయా. ఇవన్నీ రావు, అందుకే మాట్లాడకుండా ఉండడం మంచిది. హల్లెలూయా. నా పెదవులను కాయుము. ఎవరు అన్నారు అట్లా బైబిల్లో? నా పెదవులను కాయుము, నా పెదవులను కాయుము. మావంటాడు ప్రవీణ్ ఉన్నాడు కదా, బాగా తెలివి గల్లవాడు. ఏం గల్లవాడు? మంచి తెలివి గలవాడు అన్నట్లు. మంచి తెలివి అనమాట. తప్పించుకునే దానికి ఎట్లా మాట్లాడాల భలే తెలుసు వాడికి. తప్పించుకునేదానికి, అర్థమైందా, తన్ను తాను సాధు స్వభావంగా కనిపించుకోవడానికి బాగా తెలుసు. జ్ఞానం అన్నమాట, మంచి జ్ఞానం అన్నట్లు. వారి దగ్గర నేర్చుకుంటే కూడా మంచిది మనకి. అర్థమైందా? అట్లా మన జ్ఞానం కలిగి ఉండాలి, మాట్లాడే విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం ఎడ్డేమంటే తడ్డేమంటాం కదా, అక్కడ దొరికిపోతాడు మనిషి. దొరికిపోయి అప్పుడు లాగేమనుకోండి, మొత్తం మన దగ్గర ఏమేమి బుటకాలు చెప్పడం మొత్తం బయటకు వస్తాయి. వీ షుడ్ బీ సైలెంట్ టు ద మ్యాక్సిమం. ప్రయోజనకరమగినట్లు, మనకి మేలు ఆశీర్వాదం ప్రయోజనం కలుగునట్లు, ఇతరులకి మేలు ప్రయోజనం ఆశీర్వాదం కలుగునట్లు మంచి విషయాలే మాట్లాడితే మంచిది. హల్లెలూయా. ఏం కిషోర్ అన్న మొన్న ఏం లేదు అయిపోయి అక్కడికి అంతే. ఇంటికి వెళ్తాడు, పాస్టర్ గారు అన్నాడే నీతో అన్నాడా? అర్థమైంది? ఆనందం ఉండవు, ఆనందప్పుడు అదే ఆడుతుంటుంది మైండ్లో. అర్థమైందా? అట్లా ఉంటుంది పరిస్థితి. నో, వీ విల్ హావ్ గాడ్. వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ విత్ అవర్ వర్డ్స్. హల్లెలూయా.
జీవాన్ని పలికేదానికి, ఆశీర్వాదాన్ని పలికేదానికి, భవిష్యత్తును నిర్మించుకునేదానికి, భవిష్యత్తుకి దారి వేసుకోవడానికి, హైవే ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు మన జీవితంలో నాలుక అనేదాన్ని ఇచ్చినాడు. హల్లెలూయా. లోకమంతా పడిపే స్థితిలో ఉన్నప్పుడు మనం జీవన ఆశీర్వాదాన్ని మాట్లాడుతూ గెటాన్ అవుతూ ఉండాలి. హల్లెలూయా. నేను అప్పుడే సావను, నేను అప్పుడే ఇప్పట్లో ఈ మధ్యకాలంలో సావను, 2020లో నేను సావను, 2030లో నేను సావను, 2040లో నేను సావను, 2050లో లెక్కేసుకోకండి. 70 వచ్చేసినట్టుంది, 80 వచ్చేసినట్టుంది, లెక్కేసుకోవద్దండి. 120 దాకా ఉండండి. ఎక్కడ దాకా ఉండండి? 120 దాకా ఉండండి. అందుకే నేను ఫిక్స్ అయినా. 32 అయిపోయినాయి, 32 సంవత్సరాలు అయినాయి. 120 మైనస్ 32 ఎంత? ఎంత సార్? 78? 88? 88? 88 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 88 సంవత్సరాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ప్రయోజనం కలిగినట్లు, దేశాలకి దీవెన కలిగినట్టు బతకాలని ఫిక్స్ అయ్యాను. అర్థమైందా? నేను నష్టపోకూడదు. ముందుండే 88 సంవత్సరాలు నేను డిస్టర్బ్ కాకూడదు, ముందుండే 80 సంవత్సరాలు నేను నష్టపోకూడదు, ఇప్పుడు దాకా జరిగింది ఏది రిపీట్ కాకూడదు అంటే మాటలు మార్చడం స్టార్ట్ అయ్యాలా, మాటలు మార్చేసారు అంతే. హల్లెలూయా. ఇంకా 88 ఇయర్స్ ఉంటాను నేను నికరంగా. 88 ఇయర్స్ ప్రభు మహాకృపను బట్టి 88 సంవత్సరాలు ఉంటా. నేను బాడను. ఏ నిమిషానికి ఏమి జరుగునో నేను బాడను. రేపు మంద కాదని నేను బాడను. హల్లెలూయా. ఏనాటికి ఈడు ఆనాటికి చాలు. ఎల్లుండికి మేలు ఈరోజు కూడా కావాలి. ఏనాటికి కీడు మాత్రం ఈనాటికి చాలు. అర్థమైందా? ఎల్లుండి మేలు కావాలి. హల్లెలూయా. అందుకే ఐ విల్ లివ్ లాంగ్, ఐ విల్ లివ్ స్ట్రాంగ్, ఐ విల్ లివ్ లాంగ్, ఐ విల్ లివ్ స్ట్రాంగ్, ఐ విల్ లివ్ లాంగ్, ఐ విల్ లివ్ స్ట్రాంగ్. శిలా అంటుంది మొన్న అనమాట. ఏదో నడువున కూర్చుంటుంది, ముసలిదాన్ని అయిపోయినాను బాగా నేను అంటుంది. ముసలితనం వచ్చేసి నాకంటే. అది పోయిందా? కొంచెం లుక్ మార్చానట్లు ఊరికేలే. అర్థమైందా? శరీరం ఏం మాట్లాడుతుందో, మనకి ఏ సిగ్నల్స్ ఇస్తుందో మనది మాట్లాడకూడదు. మన మనసు ఏ సిగ్నల్స్ ఇస్తుందో మనది మాట్లాడకూడదు. దేవుని వాక్యం ఏం సిగ్నల్స్ ఇస్తుందో అదే మాట్లాడాలి. నేను చావను, నేను సజీవుడునై ఉండి దేవుని కార్యాలు వివరిస్తా. ఐ విల్ నాట్ డై బట్ లివ్ అండ్ డిక్లేర్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దిన అభివృద్ధి చెందుతాను, దిన అభివృద్ధి చెందుతాను. ముసలితనం వచ్చినను సారము కలిగి పచ్చగా ఉంటాను. అట్లా ఉండబోతున్నాను నేను ఫ్యూచర్లో అంటే మనం చెప్పాలి. క్రీములు పూసుకుంటే కాదండి వయసు తగ్గేది, వాక్యం చెప్పుకుంటే వయసు తగ్గుతుంది. హల్లెలూయా. చూడండి, దేని గురించి అసలు ఎక్కువ చింతపడుతూ విచారంగా ఉండండి, ముఖం మీద మడతలు వచ్చేస్తాయి, ఫేస్ డల్ అయిపోతుంది, శరీరంలో నీరసం వస్తుంది, ముఖం మడతలు వచ్చేస్తాయి, తల నీళ్ళ తెల్లగా అయిపోతాయి. స్వామికి ఇచ్చినా స్వామి తీసుకోడు. The more you think in a wrong way, the more you meditate on the negative things. అర్థమైందా? ముడతలు వచ్చేస్తాయి, ఫేస్ డల్గా అయిపోతుంది, నీరసంగా అనిపిస్తాము, తల్లింటికి వచ్చేస్తాయి, వీక్ అయిపోతాము, ఫ్రైల్ అయిపోతాము, ముడతలు వచ్చేస్తాయి, జారిపోతుంది స్కిన్ అంతా కూడాను. నవలేము, కొన్ని పళ్ళు పడుతుంటాయి, దవడ నొప్పి వేస్తుంటుంది, గట్టిగా నవలు అనిపిస్తుంది. గట్టి ఏందయ్యి నేను చెప్పలేదయ్యా, గట్టి నవలు అనిపిస్తుంది. నవలేము కాకపోతే ఏమని? వయస్సు సహకరించట్లేదు. పీపుల్ ఆఫ్ గాడ్ దీంట్లో ఉన్నాయి అంతా, ఇక్కడ ఉంది అంతా కూడా. హల్లెలూయా. నాకు సమృద్ధి కలగబోతుంది, నాకు మేలు జరగబోతుంది, నిరీక్షణ కలిగినట్లు ఆశీర్వాదకరమైన కార్యాలు నా జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. వింత జరగబోతుంది, అద్భుతం జరగబోతుంది, మిరాకిల్ జరగబోతుంది, మహిమను బయలుపరచబోతున్నాడు. ఇది మాట్లాడాల్సింది. హల్లెలూయా. మనకు పూనకూర రావాలి. ఏం రావాలి? పూనకూర రావాలి. మాట్లాడడానికి కొన్ని విషయాలు నేను మాట్లాడాలా, కొన్ని విషయాలు నేను మాట్లాడకూడదు, పూనకూర రావాలి. అర్థమైందా? కొంతమందికి ఏం చేస్తుందంటే గట్టిగా పోయి ప్లాస్టర్ వేసి అయిపోతుంది నోరికి. వాళ్ళలో మా బుడుగు ఒకటి ఇప్పుడు గమ్ అయిపోయింది.
గట్టిగా వెళ్ళిపోయి ప్లాస్టర్ గట్టిగా నోరికేసేద్దాం చేస్తాం, వేసేసి గట్టిగా వేస్తున్నా మొత్తం ప్లాస్టర్ 4-5 రౌండ్లు ఇద్దా అనిపిస్తుంది. అర్థమైందా? కొందరు సైలెంట్గా ఉంటే మన పనులు బాగా చేసుకోవచ్చు. వాళ్ళు కొంతమంది అక్కడ వరకే కట్ చేసి స్ట్రా పెట్టి లేకపోతే నీళ్ళు అన్నం మాత్రమే అర్థమైందా? అట్లుంటే చాలా మేలు గారు ఆశీర్వాదం. కొందరు నోరు తెరిచి దరిద్రం అన్నట్లు, నోరు తెరిస్తే దరిద్రం అనే మాట నోట్లో ఎక్కువ ఉంటుంది, దరిద్రం అనే మాట నోట్లో ఎక్కువ ఉంటుంది. ఆశీర్వాదం ఎట్లా పనిచేస్తుంది? దరిద్రం అనే మాట నోట్లో ఎక్కువ ఉంటే ఆశీర్వాదం ఎట్లా పనిచేస్తుంది? చిన్నప్పుడు ఎక్కువ అనమాట, చిన్నప్పుడు ఎక్కువ ఇయ్యనప్పుడు దాంట్లో ప్లేట్ మీద దరి వేయొద్దురా దరిద్రం 1, చెప్పులు ఇంట్లో వేసుకొని తిరగద్దురా దరిద్రం 2, నట్టింట్లో ఆటలాడద్దు దరిద్రం 3. దరిద్రాలే అన్నా నేను చిన్నప్పుడు అంతా దరిద్రాలే అన్నా, నాకు తెలుసు దాని ఫలం మేము అనిపించినాం, మార్చినాం. అబ్బా ఇప్పుడు దా జరిగింది జరగకూడదని చెప్పేసి మార్చినాం. నట్టింట్లో ఆడడం ఆశీర్వాదకరం, ప్లేట్ మీద దరి వేయడం ఆశీర్వాదకరం. ఫిక్స్ అని నేను బాడీ సండే స్కూల్ పాటే అన్నం వేసి దానికి లేట్ అవుతుందని ప్లేట్ మీద వేసిన, ప్లేట్ మీద ఒక దరిద్రం. అన్నం ఎదురు చూడకూడదు దరిద్రం. ఏడున్నాయి బైబిల్లో? ఎక్కడున్నాయి బైబిల్లో? నట్టింట్లో ఇంతకుముందు అయితే అలికేసి కింద మట్టిని అలికేసి ఉండేవాళ్ళు, కాళ్ళు నొప్పులు వచ్చాయి కాదు. ఇప్పుడు అంతా ఏంది? మార్బుల్ వేయాలా, లేకపోతే టైల్ వేయాలా, లేకపోతే గ్రానైట్, దాని మీద నడవాలా, అరగలా కిందంతా. డాక్టర్ దగ్గరికి పోదు, ఏం చెప్పాడు? చెప్పులు వేసుకోండి అమ్మా మీరు అంటారు. అనరా? అదే మట్టి వేసుకొని బాగా అలికి ప్యాడ్ వేసి అలికి నీట్గా దాని మీద నడు రావు. మనం చేయలేం కదా. ఇప్పుడు హల్లెలూయా. ఇంట్లోనికి వచ్చినప్పుడు, కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, తిరిగినప్పుడు, చెప్పులు వేసుకున్నప్పుడు, తీసినప్పుడు, స్నానం చేసేటప్పుడు, బయటకు వచ్చినప్పుడు పీపుల్ అట్లా మాట్లాడాలి మనం. హల్లెలూయా. మరి తన నోటిని కాచుకొనివాడు తన ప్రాణమును కాపాడుకొను. తల వంచి కళ్ళు మూసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారి శరీరం, యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మన మధ్యలో ఉన్నాయి. తగ్గించుకుంటూ దేవుని దగ్గరకు వస్తాం.